వర్గం నుంచి ఈ సమీక్షా సమావేశానికి విచ్చేసిన మన జన సైనికులకు, నాయకులకు, పోటీ చేసిన అభ్యర్థులకు పేరు పేరున పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ స్వాగతిస్తూ ఉన్నాను. చాలా అద్భుతమైన నియోజకవర్గం. నాకు బాగా గుర్తు, తిత్లీ తుఫాను వచ్చినప్పుడు ఆ ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మేమందరం గుర్తు తెచ్చుకునేది ఒకటే. ఆ రోజు ఉదయ్ అనే అబ్బాయి మీ నియోజకవర్గం నుంచి బెండి గ్రామం నుంచి 25 కిలోల బియ్యం కాదన్నా మాకు కావాల్సింది 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలన్నా అని చెప్పాడు. ఆ రోజుల్లో ఎంతో చీకటిగా తుఫాను బీభత్సం ప్రతి ఇంటిని కుదిపేసింది, ప్రతి కుటుంబానికి ఇబ్బంది కలిగించింది. కానీ మీరందరూ కూడా అదే అభిమానం, అదే ఆప్యాయత గ్రామాన్ని పిలిచి మీరు ఆహ్వానించినప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన మీరు చూపించిన అభిమానం మేము నిజంగానే మర్చిపోలేం. కరెంట్ ఉన్నా లేకపోయినా, అక్కడ మైక్ ఉన్నా లేకపోయినా, మా అందరితో పాటు ఆ గ్రామాల్లో పర్యటించినప్పుడు మీరు నిలబడి గ్రామ సమస్యలపైన మీకున్న అవగాహనతోటి మీరు మాట్లాడిన విషయాలు నాకు ఖచ్చితంగా ఇంకా బాగా గుర్తు ఉన్నాయి. మొట్టమొదటిసారి నేను కూడా అప్పుడు వినింది కోకోనట్ బోర్డు ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పారు. సో ఎక్కడో కేరళలో ఉండడమే కాదు, మన ప్రాంతంలో కూడా అటువంటి కోకోనట్ బోర్డు, కాయర్ బోర్డు రెండు మనం కోనసీమలో అనుకుంటా కాయర్ బోర్డు అన్నారు, ఇక్కడేమో మనం కోకోనట్ బోర్డు తీసుకురా అన్నారు. నాకు ఆశ్చర్యం ఎక్కడ కలిగిస్తుందంటే, ఇందాక పాపం సోదరుడు నగేష్ మృతి పట్ల వారి తల్లి ఆవేదన. సమాజంలో పదవులు ఎప్పుడు కూడా మన స్వలాభం కోసమో, ఒక అలంకరణప్రాయంగానో, లేదా మన కుటుంబానికో, లేకపోతే మన ఆస్తులు పెంచుకోవడానికి కోసం పదవులు ఉండకూడదు. రాజకీయాల్లో పదవులు అనుభవించడానికి ముందుకు వస్తే, మీకు అదృష్టం ఉండి పదవులు మీకు వర్తిస్తే ఇంకొక 100 మందికి సహాయం చేయాలనే మనస్తత్వం ఉండాలి. మానవత్వం లేని ఈ మనుషులకి పదవులు రావడం అనవసరం. స్పందించే మనస్తత్వమే లేదు వీళ్ళల్లో. నాకు బాగా గుర్తు, ఆ 3 రోజులు టీవీల్లో చాలా భయంకరమైన పరిస్థితులు మీ గ్రామంలో, మీ అందరి ఆందోళన, మంత్రి గారు స్పందించిన తీరు, కాలేజ్ యాజమాన్యం కూడా చాలా విచిత్రంగా సరైన రీతిలో స్పందించకపోవడం. ఒక విద్యార్థి ఇంజనీరింగ్ చదువుకుందామని మీ గ్రామం నుంచి ముందుకెళ్ళినప్పుడు అన్యాయంగా ఏ కారణాల వలన అట్లా జరిగిందనే దానిపైన మీకు అందరికీ అనుమానాలు ఉన్నప్పుడు ఒక బాధ్యత కలిగిన వ్యక్తులు దానికి నిలబడి మీతో కూర్చొని నిజాయితీగా ఈ సమస్య విషయం గురించి మీతో చర్చించి ఆ తల్లి ఆవేదన తగ్గే విధంగా ఉంటే సమాజంలో మనందరం కూడా గౌరవించుకుని తలెత్తుకుని తిరిగే పరిస్థితి ఉండేది. ఈ రోజున రాజకీయ వ్యవస్థని వీళ్ళు కేవలం వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ ఆస్తుల కోసం ఉపయోగించుకుంటున్నప్పుడు ఆ వ్యవస్థ మారాలనే తపనతోటే పవన్ కళ్యాణ్ గారు 2014లో జనసేన పార్టీ స్థాపించారు. ప్రతి నియోజకవర్గం సమీక్షలో నాకు మీలో ఉన్న పట్టుదల, ఆ పోరాట స్ఫూర్తి, ఇక్కడ ఉన్న యువత వాళ్ళందరూ కూడా కోరుకునేది ఏదో విధంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుని ఇక్కడే మనకి చక్కటి ఉద్యోగ అవకాశాలు ఉంటే, మన గ్రామాల్లో మన కుటుంబంతో పాటు మనం ఉండొచ్చు, ఈ ప్రాంతానికి మంచి జరగాలి, ఎందుకు మనం ఇంకా వెనుకబడిపోయి ఉన్నాం అనే విషయం ప్రతి ఒక్కరు అదే మాట్లాడుతూ ఉన్నారు. అంటే నాకు 4-5 సార్లు దుర్గారావు గారు వస్తూ ఉంటారు, హైదరాబాద్ కలుస్తూ ఉంటారు, అనేక సందర్భాల్లో రిప్రజెంటేషన్స్ ఇస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న సమస్యలపైన. నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది, ఈ రోజుకి కూడా మీరు రోడ్ల గురించి, వంతెనల గురించి మాట్లాడుకోవాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితి. కనీసం వైద్య సేవల కోసం మనం అరగంట, పోనీ గంట సేపు లోపు మనం ప్రయాణం చేసుకుని ఒక మంచి ఆసుపత్రికి వెళ్ళలేకపోతే ఏ విధంగా మనం కాపాడుకోగలుగుతాం? మనం చిన్న యాక్సిడెంట్ జరిగినా ఏమైనా కూడా చెప్పండి. ఇప్పుడు ఇది ఎప్పుడో 11కి జరగాల్సిన సమావేశం ఆలస్యం అయిపోయింది, ఇంటికి వెళ్ళే లోపు చీకటి పడుతున్నామో అనే ఆవేదన మీలాంటి వాడికి ఉందంటే నిజంగా మనం ఆలోచించాల్సిన విషయం, చాలా ఆలోచించాల్సిన విషయం. ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. దేనికోసం ఈ 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్లు ఏర్పాటు చేస్తున్నారు? దేనికోసం ఈ బటన్లు నొక్కుతున్నారు? దేనికోసం ఈ సంక్షేమం అద్భుతంగా ప్రతి ఖాతాల్లోకి వెళ్ళిపోతుందని అబద్ధాలు చెప్తారు?
మత్స్యకారుల కోసం ఈ మత్స్యకార భరోసా కార్యక్రమం ఏదైతే వీళ్ళు చేస్తామని చెప్తూ ఉంటారో, మొట్టమొదటిసారి కాకినాడ నుంచి ఇక్కడ మన ముత్తా శశిధర్ గారు ఉన్నారు, పిఎస్సి సభ్యులు కాకినాడ నుంచి. ఆయన ఈ జిల్లా అల్లుడే, మీ అందరికీ పరిచయం అనుకుంటా. ముత్తా శశిధర్ గారు రాజా మన జిఎంఆర్ గారి అల్లుడు. సో రెగ్యులర్గా వస్తుంటారు ప్రతి సంవత్సరం. ఆయన మన శ్రీకాకుళం జిల్లా వచ్చి పండగప్పుడు ఉండి మీ అందరితో కలవడానికి ఒక అవకాశంగా ఉపయోగించుకుని ఆయన కలుస్తూ ఉంటారు అందరినీ. కాకినాడ నుంచి నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా వరకు పాదయాత్ర చేశాం. వీళ్ళ నియోజకవర్గంలోనే దాదాపు 30,000 మంది ఉన్నారు మత్స్యకారులు. 60,000, సారీ 30,000 అనుకున్నాం. 60,000 మంది మత్స్యకారులు ఉన్నారు. అప్పటికి ఇంకా ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత ఉందని మనకు తెలియదు. కాకపోతే ఈ జియో నంబర్ 217 తీసుకొచ్చి మత్స్యకారులకి చాలా అన్యాయం చేసేస్తున్నారనే భావన కలిగి దాని గురించి స్టడీ చేసి వెళ్దాం లోతుగా ప్రజల్లోకి, అసలు ఈ సమస్య గురించి మాట్లాడదామని చెప్పి మేము అడిగేస్తే కాకినాడలోనే మమ్మల్ని చాలామంది వచ్చి ఆవేదనతో కలిసి కొన్ని విషయాలు చెప్తూ ఉంటే బాధ కలిగించింది. ఇప్పుడే మీరు సముద్రంలో వేటకెళ్తే 10 లక్షల రూపాయలు ఎవ్వడికి ఇవ్వలేదు. ఉత్తి మాటలు ఇవి. ఎంతోమంది పాపం మహిళలు వచ్చి మేము పాదయాత్ర చేస్తున్నప్పుడు చిన్న బిడ్డల్ని పట్టుకొని తీసుకొచ్చి ప్రతి కలెక్టర్ని, ప్రతి ఆర్డీఓని, ప్రతి తహసీల్దార్ని కలిసి తిరిగి ఎన్ని అర్జీలు పెట్టుకున్నా కూడా వాళ్ళ భర్తలు పాపం సముద్రంలో పోయి ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఈ రోజుకి కూడా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం రాలేదు. 10 లక్షలు కాదు కదా, కనీసం ₹1,00,000 కూడా ఇవ్వలేదు వాళ్ళకి ఈ రోజుకి. ఈ బీమా పథకాలని చెప్పి వీళ్ళ అబద్ధాలు, అంటే ఏ విధంగా కౌలు రైతులు మోసం చేశారో మీ అందరికీ తెలుసు. నిజంగా నేను గోపాలరావుని అభినందిస్తున్నాను. నేను ఒక రైతుగా ఈరోజు కష్టపడి పండించిన ధాన్యాన్ని ఆయన వదిలేసి ఈరోజు మన మీటింగ్కి వచ్చాడంటే మనస్ఫూర్తిగా మనం ఆయన అభినందించాలి. వారి మాతృమూర్తికి మా అందరి తరఫున పాదాభివందనాలు. నీలాంటి బిడ్డని ఆ విధంగా ప్రోత్సహించి ముందుకు తీసుకొస్తున్నందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జనసేన పార్టీలో ఇటువంటి యువకులు పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారిని నమ్మి సమాజంలో ఒక మార్పు రావాలని వీళ్ళు ఈ విధంగా మాట్లాడి వాళ్ళ అనుభవాలు పంచుకుంటూ ఉంటే నిజంగా కదిలిచ్చేస్తోంది. అందుకనే శ్రీకాకుళం జిల్లాలోనే పెట్టాలి మనం ఈ యువశక్తి అనే కార్యక్రమం. ఇక్కడే మనం ఇక్కడున్న సమస్యలపైన మనం బలంగా ప్రజలకు తీసుకెళ్ళాలి. ఎందుకు ఈ మార్పు రాదు? ఇంకెన్ని రోజులు మనం భయపడి ఇట్లా కేసుల గురించో ఈ నాయకుల పదవుల గురించో వీటి గురించి మనం ఆలోచిస్తే ఎట్లా అని పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం తీసుకున్నారు. సెలెక్ట్ చేసిన ప్రాంతం కూడా రణస్థలంలో జనవరి 12వ తారీఖున ఒక అద్భుతమైన కార్యక్రమం. ఎందుకంటే చాలా నిజాయితీగా జనసేన పార్టీ రేపటి రోజు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ఉత్తరాంధ్ర కోసం మేము ఈ విధంగా పనిచేయబోతున్నాం. ఈ విధంగా ఇక్కడ పెట్టుబడులు తీసుకొస్తాం. ఈ ప్రాంతానికి ఇంకా చక్కటి వాతావరణం ఉన్న ప్రాంతం, చక్కటి వనరులు ఉన్న ప్రాంతం, ఎంతోమంది ఉద్యోగాల కోసం యువత కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్న వ్యక్తులు వీళ్ళెవరు కూడా నాకు తెలిసినంత వరకు చాలా ప్రాంతాల్లో ఏంటంటే ప్రభుత్వం నుంచి ఏమొస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మీరందరూ మాత్రం ముందు మన కాళ్ళ మీద మనం నిలబడదాం, కష్టపడదాం, మనకు ఉంది మనలో ఆ స్తోమత అనేది మీరు చాలా బలంగా నిలబడిన వ్యక్తులు. కానీ ప్రభుత్వం నుంచి కనీసం మౌలిక సదుపాయాలు లేవు, వసతులు లేవు. హాస్టల్లో ఈరోజు నాకు టాయిలెట్లు లేవు, భోజనాలు లేవు, క్యాంటీన్లు లేవు. చదువుకోవాలని తపన ఉంటే మీరు వేరే జిల్లాలకు వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది. సొంత జిల్లాలో చదువుకునే అవకాశాలు లేవు. ఎందుకు ప్రతి సంవత్సరం 25,000 మంది మన జిల్లా నుంచి వలసలకు వెళ్ళిపోవాలి చెప్పండి? ఎందుకు మత్స్యకారులు ఒక ఫిషింగ్ హార్బర్, ఒక జట్టి గురించి అడుగుతుంటే మన ప్రాంతంలో మనం నిర్మాణం చేసుకోలేకపోతున్నాం? గుజరాత్ వేరావల్ పోర్టుకి వెళ్ళి 15,000 రూపాయల జీతం కోసం 8 నెలలు 9 నెలలు కుటుంబానికి దూరంగా ఉండి, నేను యువకుడు చెప్తున్నాడు, డిగ్రీ పాస్ అయిన యువకుడు 40 మంది ఒక రూమ్లో ఉంటారంట. 40 మంది ఒక రూమ్లో, ఒక్క బాత్రూమ్ ఒక రూమ్లో 40 మంది మన జిల్లా నుంచి వెళ్ళి డిగ్రీ చదువుకున్న యువకుడు చెప్తున్నాడు ఎంతో ఆవేదనతోటి. ఇవాళ కూడా నేను ఐటీ డిపార్ట్మెంట్తో ఇవాళ పొద్దున్న మాట్లాడుతున్నప్పుడు ఇంతమంది భాస్కర్ గారు మాట్లాడారు. అక్కడ యువకుడు చెప్పాడు, ఏది చిన్న వయసులో తండ్రిని కోల్పోయి కానీ కుటుంబాన్ని పోషించడానికి వేరే మార్గం లేక ఒక మత్స్యకారుడుగా తెప్పని మోయలేక అతను కూడా సముద్రంలో పోయి నేర్చుకుని వీళ్ళు పడుతున్న కష్టాలు ఏంటో నాకు తెలియాలి, నా సోదరులకు పడుతున్న కష్టాలని చెప్పి అతను కూడా
కొన్ని సంవత్సరాలు వేట కోసం సముద్రంలోకి వెళ్ళి ఈరోజు ఐటీ డిపార్ట్మెంట్లో చక్కగా ఎదిగి ఒక 2 లక్షలు 3 లక్షల రూపాయలు సంపాదించుకునే స్థాయికి వచ్చినా కూడా తన చుట్టూ పరిసరాలు ఉన్న ప్రాంతం చూసి ఈరోజుకి కూడా ఆయనకి ఇబ్బందిగా ఉంది. ఆ మార్పు ఎక్కడ కూడా కనపడడం లేదు. తాగునీరు గురించి ఈరోజు కూడా సమస్యగా మారిపోయింది. కనీస మినిమం హెల్త్ ఫెసిలిటీస్, ఆరోగ్యపరమైన కొన్ని సదుపాయాలు కూడా లేవు. పిహెచ్సీలు లేవు, మందులు లేవు, డాక్టర్లు లేరు. ఈ విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుంటూ పోతే ఈ ప్రాంతానికి ఎందుకు ఇంత ప్రభుత్వం నుంచి స్పందించారు రాకపోయిందనేది మనం ఆలోచించాలి. అది కేవలం నాయకత్వం వల్లనే, వేరేది కాదు. మీరందరూ కూడా రేపటి రోజున ఏ విధంగా మీరు ఇక్కడ మాట్లాడారో ఆ విధంగా మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఈ మెసేజ్ని. ఎందుకంటే ప్రభుత్వంలో వీళ్ళందరూ కూడా అనుభవించుకుంటున్నారు పదవులు, కానీ నియోజకవర్గానికి వాళ్ళు ఏం చేశారు, ఏ విధంగా ఉపయోగపడ్డారు అనేది వాళ్ళు మాట్లాడుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఒక సందర్భంలో ప్రతి జిల్లాకి నిధులు ఇచ్చినప్పుడు అక్కడ ఏ వంతెనలు వేస్తే బాగుంటుంది, ఏ రోడ్లు వేస్తే బాగుంటుంది, ఏ పిహెచ్సి కడితే బాగుంటుంది, ఎక్కడ కాలేజ్ నిర్మాణం చేయాలి, పాఠశాల నిర్మాణం ఎక్కడ చేయాలి, వీటి గురించి మనం ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారు మాత్రం చాలా బలమైన పట్టుదలతో ఉన్నారు. నాయకత్వ మార్పు ఈ రాష్ట్రంలో ఉత్తరాంధ్రతో ప్రారంభం అవ్వాలి. అది మీ ద్వారా అవ్వాలి, పలాస నుంచే ప్రారంభం అవ్వాలి, ఖచ్చితంగా ప్రారంభం అవ్వాలి. ఒక మంచి నాయకత్వం, నిజాయితీగా, స్వార్థం లేకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా, ప్రతి ఒక్కరిలోనూ ధైర్యం నింపే విధంగా రాష్ట్రంలో నాయకత్వం అంటే ఈ విధంగా ఉండాలి. సేవకుడుగా మిగిలే వ్యక్తులు రాజకీయాల్లో, అటువంటి వ్యక్తుల్ని మనం ఎన్నుకునేటట్టు, తద్వారా రేపటి రోజున జనసేన పార్టీ ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు చేసేటట్టు మీరందరూ కూడా సిద్ధమవ్వండి. నా మనవి ఒకటే, సమస్యలు ఖచ్చితంగా ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలో, వాటిని మీరు గుర్తించండి. నాయకత్వం గురించి ఆ బాధ్యత పవన్ కళ్యాణ్ గారి పైన వదిలేసేయండి. ఎందుకంటే పార్టీ నిర్మాణం అనేది ఒకే రోజులోనో 10 రోజుల్లోనో జరిగే పని కాదు. అది మీరందరూ ఓపిక పట్టారు, 3 సంవత్సరాలు అయిపోయింది, ఎన్నికలు అయిపోయి. ఎవరినైతే నమ్మామో వాళ్ళు ఈరోజు మనతో లేరు. కానీ ఆ రోజున నమ్మబలికి వచ్చి మనని మోసం చేశారు. మనల్ని అంటే పార్టీని, పవన్ కళ్యాణ్ గారినే కాదు, జన సైనికుల్ని మోసం చేశారు. అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. నాకు బాగా గుర్తు, ఆ రోజును హడావుడి చేసి ఏదో ఒక రోడ్డు దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఒక కాలనీలో చూపించాడు అతను. కానీ ఆ రోజే జన సైనికులు నిలబడ్డారు అతనితోటి. ఎలక్షన్లో మనకి ఈరోజు ఇన్ని ఓట్లు వచ్చినాయంటే అది ఒక వ్యక్తి వల్ల కాదు, పవన్ కళ్యాణ్ గారి పైన అభిమానం, నమ్మకం. మీరందరూ జన సైనికులుగా నిలబడి గ్రామాల్లో మీరు ఓట్లు ఇప్పించారు. ఒక్క గ్రామంలోనే 2000 ఓట్లు జనసేన పార్టీకి వేశారు, నిలబడ్డారంటే పార్టీ కోసం. ఈ పార్టీకి మనం ఖచ్చితంగా కార్యక్రమాలు చేయాల్సింది. ఏదో ఒక చిన్న పొరపాటు జరిగింది. ఇందాక మీరు ఒక గ్రామంలో మేము మాట ఇచ్చాం, పనులు జరగలేదన్నారు. అక్కడ ఏంటి బోర్వెల్ వేస్తా ఉన్నావా కదా? నాకు బాగా గుర్తుంది, నాకు అంతే కదా. ఓకే, దానికి సంబంధించిన వివరాలు మీరు ఇస్తే తప్పకుండా నెల రోజుల్లోపే మేము ఇచ్చిన మాట మేరకు అక్కడ కార్యక్రమాలు చేసి పెడతాం. తప్పకుండా డెఫినెట్గా చేసి పెడతాం. కొంచెం ఆ వివరాలు మన ఆఫీస్కి ఇవ్వండి. అది అప్పుడు ఏమైందంటే నాకు బాగా గుర్తొచ్చింది, తప్పు మంది కాదు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే మనమే కాదు, మనతో పాటు 10 మంది కలిపి ఈ ప్రాంతంలో కొన్ని కార్యక్రమాలు చేద్దామని అన్నారు. చాలామంది ప్రకటించారు, ఇన్ని లక్షలు ఇస్తున్నాం, అన్ని లక్షలు ఇస్తున్నాం అంటే. ఆయన ఏమన్నారంటే మీరందరూ కలిసి ముందు మేము సమాచారం సేకరిస్తాం. ఎక్కువ మంది ఆ రోజున తాగునీటి గురించి చెప్పారు. సో డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేద్దామని అనుకున్నాం మనం. సో మీకు ఇచ్చిన మాట మేరకు తప్పకుండా నెల రోజుల లోపు అక్కడ మేము ఏర్పాటు చేయాల్సింది ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. ఆ వివరాలు ఒకసారి మన ఆఫీస్కి ఇవ్వండి, డెఫినెట్గా చేసి పెడతాను, మీకు మాట ఇస్తున్నాను. అదేవిధంగా మీరందరూ కూడా యువత, మీరు పాపం ఎంతో కష్టపడి ఆవేదన చెప్తాను, ఒక్క నిమిషం, ఆవేదనతోటి మీరు ఉన్నారు కాబట్టి నగేష్ని మనం గుర్తుపెట్టుకునే విధంగా మీ గ్రామంలో కూడా మీరు ఒక చక్కటి కార్యక్రమం చేయండి. దానికి ఆర్థిక సాయం జనసేన పార్టీ నుంచి మీ అందరం కూడా మీకు నిలబడి ఏదో ఒక చక్కటి కార్యక్రమం ఆలోచించుకోండి. మీరు పార్టీ చేయాల్సిన ఒక బాధ్యతగా ఆ ప్రాంతానికి మనం ఒక అంకిత భావంతో ఈ తప్పు ఏనాడు కూడా జరగకూడదు. అటువంటి తల్లికి ఆవేదన అసలు ఉండకూడదు. మనం సమాజం నుంచి ఈరోజు ఏం చేయగలుగుతామంటే నిజాయితీగా ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి కోసం మనం కృషి చేస్తామనే నమ్మకం ప్రతి ఒక్కరిలో కలగాలి. దానికోసం జనవరి 1వ వారంలో నేను వస్తాను, మీ ఊరు నేను సందర్శిస్తాను. నేను ఊరు సందర్శించినప్పుడు
పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆర్థిక సహాయం తీసుకొచ్చి ఆ తల్లికి మనం అప్పచెప్తాం. 12వ తారీఖున, జనవరి 12వ తారీఖున రణస్థలంలో తప్పకుండా మీరందరూ వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆ తల్లి ద్వారా పాపం ఆమెకు జరిగిన అన్యాయాన్ని పవన్ కళ్యాణ్ గారు వివరించమని నేను మరొకసారి మిమ్మల్ని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో నాది ఒకటే కోరిక, చివరిలో తప్పకుండా ఈ కాన్స్టిట్యున్సీని ఇంకా మనం బలపరుస్తాం. మీరందరూ చాలా చక్కగా పనిచేశారు, పోటీ చేశారు, మీకు స్వార్థం లేకుండా పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం చేస్తున్నారు. మెంబర్షిప్లు కూడా చాలా బాగా చేశారు. దాన్ని మీరు ఇంకా నిలబెట్టుకోండి. రాబోయే రోజుల్లో మనం చేసే కార్యక్రమాలు కొంచెం కష్టపడి కలిసికట్టుగా చేసుకుందాం. ఇక్కడ విభిన్న వర్గాలు, గ్రూపులు, 2 ఆఫీసులు, రకరకాల ఆలోచనలు వద్దు. ఎందుకంటే పార్టీ నిర్ణయం మేరకు పవన్ కళ్యాణ్ గారు ఆయనకు వచ్చిన సమాచారం మేరకు ఆ రోజున రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను ఆధారం చేసుకుని మరి పార్టీ టికెట్ ఎవరికి ఇస్తారనేది ఆయన డిసైడ్ చేస్తారు. మీరు ఇప్పుడే ఇన్ఛార్జ్ ప్రకటించమనో లేకపోతే పార్టీ టికెట్ ఎవరికి ఇస్తారు చెప్పమంటే అది కుదిరే పని కాదు. ముందు మన పార్టీ నిర్మాణం చేసుకుందాం, మండలాధ్యక్షులను వేసుకుందాం, మండలాధ్యక్షుల దగ్గర నుంచి మన గ్రామ కమిటీలు వేసుకుందాం, గ్రామ కమిటీల దగ్గర నుంచి జిల్లా కమిటీలు వేసుకుందాం. ఆ నిర్మాణం తర్వాత ఆ టైం కల్లా రాజకీయ పరిస్థితుల్ని బేస్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయం తీసుకుని తప్పకుండా మీకు ఒక మంచి ఇన్ఛార్జ్ని, లేదా బహుశా అప్పటికి ఎన్నికలు వచ్చేస్తే ఆ టైం కల్లా ఎన్నికల్లో మనం పోటీ చేయాల్సిన అభ్యర్థులు ఎవరైనా దానిపైన కూడా ఆయన కసరత్తు చేస్తారు. మీకు మంచి నాయకత్వం ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా జనసేన పార్టీకి ఉంది, ఆయనకుందని మనస్ఫూర్తిగా తెలుపుకుంటున్నాను. ఇంకో విషయం, నేను ప్రతి నియోజకవర్గానికి ఇదే విషయం చెప్తున్నాను. రేపు సాయంత్రానికల్లా మన కేంద్ర కార్యాలయం నుంచి ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేస్తాం పలాస నియోజకవర్గాని కోసం. అందులో పవన్ కళ్యాణ్ గారి సమాచారం, ప్రెస్ కాన్ఫరెన్స్లు, వివరాలు, మేము స్పందించే కొన్ని అంశాలపైన దాంట్లో సమాచారం పొందుపరుస్తాం. మీరు కూడా పలాస నియోజకవర్గానికి సంబంధించిన విషయాలు ఏమైనా కొన్ని అంశాలపైన మనం మాట్లాడాలి, లేకపోతే ఆ విషయాల గురించి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలనుకుంటే ఆ సమాచారం దాంట్లో పొందుపరచండి. కేవలం పార్టీ యాక్టివిటీ వరకే ఆ వాట్సాప్ గ్రూప్ మీరు ఉపయోగించండి. అది రేపు సాయంత్రం నుంచి దాన్ని యాక్టివేట్ చేసి మీ అందరినీ కూడా కలిసికట్టుగా మనం కార్యక్రమాలు చేసుకునే విధంగా మా వంతు మేము కేంద్ర కార్యాలయం చేస్తామని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ, భవిష్యత్తులో నేను ఇచ్చిన మాట మేరకు జనవరి 1st వీక్లో ఖచ్చితంగా నేను మీ ప్రాంతానికి వచ్చి మీ అందరితో పాటు ఆ గ్రామానికి వెళ్ళి సందర్శిద్దాం, ఆ కుటుంబానికి ఆ భరోసా ఇద్దామని మనస్ఫూర్తిగా మేము తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన.